హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మాధురి. ఈరోజు అయితే మనం చూస్తున్నారా దుర్గమ్మ వారి టెంపుల్ దగ్గర ఉన్నాం అనమాట. ఇదంతా కూడాను భవానీ మాల వేసుకున్న వారు దీక్ష విరమణ చేసే సమయం. ఓకే, ఇది నైట్ టైంలో షూట్ చేసిన వీడియో అండి. ఎంత చక్కగా లైటింగ్స్ తోటి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా. అయితే భక్తులందరూ కూడాను చూడండి, భవానీ మాల వేసుకున్న వాళ్ళందరూ కూడాను ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో ఇక్కడ విజయవాడ రావడము, ఇదంతా కూడాను ఇక్కడ విరమణ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇదంతా చూడటానికి మాత్రం రెండు కళ్ళు సరిపోవండి. ఎందుకంటే మనకి విజయవాడలో వెళ్ళినప్పుడు మామూలుగా దసరా వెకేషన్ మూమెంట్లో ఉన్నప్పుడు ఒక ఎత్తు అయితే, ఇలా మాలలు తీసేటప్పుడు ఇట్లా మాలలు వేసుకున్న భక్తులందరూ ఇక్కడికి వచ్చేటప్పుడు ఉండే ఆ కళ అనేది వేరనమాట. ఎంత అందంగా ఉందో చూసారా ఆ వ్యూ అంతా కూడాను. లైటింగ్స్ తోటి నైట్ అంతా కూడాను చాలా సెక్యూరిటీ అండి. ఇక్కడంతా కూడాను పోలీసు వారు వీళ్ళంతా కూడాను చాలా సెక్యూరిటీ అనేది మనకి ఇక్కడ అరేంజ్ చేశారనమాట. చూడటానికి చాలా బాగుంటుంది. ఇట్లా నైట్ టైంలో వెళ్తూ కూడా ఈ విధంగా మనం వీడియో అనేది షూట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇట్లా ఒక టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ అటు నుంచి మళ్ళీ కొండ మీదకి వెళ్ళే విధానం వేరుంటుంది. రూట్స్ అనేది కూడా 2 టైప్స్లో ఉంటాయి. దసరా వెకేషన్లో కూడాను నేను వెళ్ళాను, లోపలికైతే వెళ్ళాను. ఈసారి మాత్రం వెళ్ళలేదండి, లోపలికి వెళ్ళలేదు. బట్ బయట వరకు నేను తీయగలిగాను. అంటే వెహికల్స్ అనేది నాట్ అలౌడ్ అనమాట. సో పెద్ద బ్రిడ్జ్ అనేది ఒకటి ఉంది కదా, దాని మీద నుంచి నేను రైడ్ చేసుకుంటూ డే టైం కూడా మీకోసం వీడియో అనేది అయితే షూట్ చేశాను అనమాట. చూడండి, సింగిల్ హ్యాండ్ తోటి అలా క్యామ్ పట్టుకొని అలా తీయడం అంటే మామూలుగా కష్టం, అంటే మామూలు కష్టం కాదు. అంటే లేడీస్ కదా, కాస్త ఇబ్బందే, కానీ చాలా డేర్ చేసి ధైర్యం చేసేసి నేనైతే వీడియో మీకోసం టోటల్గా చూపించడం కోసం సెట్ చేశాను. వెళ్ళేటప్పుడు మాత్రం నాకు వెనకతల బాబు ఉన్నాడు, చూసారా, బాబు షూట్ చేశాడు ఇదంతా కూడాను. సో సేఫ్టీ అనమాట. కిందంతా కూడా లైన్లో వెళ్తారనమాట అండి. చూడటానికి అక్కడికి వెళ్తే, లోపలికి వెళ్తే చూడటానికి చాలా బాగుంటుంది. బట్ నాకు వెళ్ళడానికి అవకాశం దొరకలేదు. ఎంత మటుకైతే నేను డే అండ్ నైట్ టైమింగ్స్లో షూట్ చేయగలిగామో అంత మటుకైతే షూట్ చేసి మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇది మార్నింగ్ వచ్చేసి 7:30 to 8 అనమాట టైం వచ్చేసి. ఆ టైంలో ఇలా ఉంది. ఇంకా టైం గడిచే కొద్దీ ఎక్కువగా జనాలు అనేది వస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ పదవి విరమణ అంటాం కదా, ఆ టైప్లో దీక్ష విరమణ అనమాట. నాకు చెప్పడం అంతా క్లియర్గా రాకపోవచ్చండి, దయచేసి అర్థం చేసుకోండి, ఓకేనా. సో అలా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తూ అయితేనే తీయగలిగాను. కింద నుంచి వెళ్ళినప్పుడు నైట్ టైంలో మాత్రమే షూట్ చేయగలిగాము. ఎందుకంటే నేను డే టైంలో కూడాను కింద వెళ్ళి ఇదిగో ఏరియాతో కూడా కింద వెళ్ళి చక్కగా షూట్ చేద్దాము వీడియో అనుకున్నాను. బట్ ఆప్షన్ అనేది మనకి కుదరలేదండి. ఎందుకంటే వెహికల్స్ అనేది నాట్ అలౌడ్ అంటూ బ్లాక్ చేసేసానమాట. అంటే అందులో వర్క్ చేసే వాళ్ళకే మేబీ ఉండొచ్చు, మిగతా అందరూ కూడా కాలినడకనే వెళ్ళాలి. చాలా డిస్టెన్స్ ఉంటుంది. అండ్ నేను అనుకున్నది మామూలుగా డైరెక్ట్గా ఇట్లా వెహికల్ మీద అయితే వెళ్తూ తీయడం అయితే కొంచెం ఈజీ ఉంటుంది. ఒక్కదాన్ని వెళ్ళాను కదా, సో నేను ఒక్కదాన్ని లోపలికి అట్లా వెళ్ళడం అనేది కష్టం అని చెప్పేసి వెళ్ళలేదన్నమాట. అయితే ఈ విధంగా అయితే మొత్తం మీద నేను మీకోసం డే టైంలో కూడాను వెళ్ళాను, ట్రై చేశాను. ఎంత మటుకు ట్రై చేయగలను అంత మటుకు. ఇక్కడ చూసారా, స్నానాలు చేసేసి కాస్త ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఉంటాయి కదా ఇరుముళ్ళు నెత్తి మీద పెట్టుకుంటారు, నాకు అది చెప్పడం రావట్లేదండి. అలా భవానీ మాల్లో దానికి సంబంధించి అంతా కూడాను. కృష్ణా బ్యారేజ్ చూసారా, కృష్ణా రివర్ మాత్రం వాటరు వర్షాకాలంలో లేదా నార్మల్ టైమింగ్స్లో వాటర్ అనేది గేట్లు ఎత్తుతారు కదా, అప్పుడు గలగలగల పారే కృష్ణమ్మ ఎంత అందంగా ఉంటుందో తెలుసా అండి. ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ తక్కువ ఉంది. చూడండి, ఇరుముడు అనేది తల మీద కడుతున్నారు. నాకు అది చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇది క్యాప్చర్ చేయడానికి చాలా చాలా హ్యాపీ అనిపించింది చూడటానికి. ఎందుకంటే నాకు ఇవన్నీ తెలియదండి. బట్ మీ అందరి కోసం, మీలో ఎంతోమంది ఇష్టపడతారు కదా, ఎలా ఉంటుంది చూడాలని ఆశపడే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నేను లోపలికైతే వెళ్ళి షూట్ చేయలేను కాబట్టి ఇక్కడ వరకు చేయించగలిగాను. దసరా వెకేషన్ టైంలో నేను లోపలికి దర్శనం టైం కూడా అప్పుడు చాలా క్యూలో అయితే వెళ్ళాను. బట్ అప్పుడు క్యామ్స్ అనేది ఆఫ్ చేసేయాలి, లోపల నాట్ అలౌడ్ కెమెరాస్ అన్నారు. సో ఇప్పుడైతే మళ్ళీ చేయలేకపోయానండి. ఎందుకంటే నాకు టైం కూడా సెట్ కాలేదు. అందువల్ల జస్ట్ నేను పైన వరకు అయితే షూట్ చేసి చూపించాను అనమాట. చాలామంది అండి భక్తులు, ఎంతోమంది. అది కూడా మార్నింగ్ 8 o'clock ఆ టైంకే ఇంతమంది కనిపిస్తున్నారు. ఇంకా టైం గడిచే కొద్దీ ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది అయితే రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ విజయవాడ అంతా కూడాను దుర్గమ్మ వారిది. ఇప్పుడు ఈ సీజన్లో దసరా టైం ఒకటి, ఈ టైం ఒకటి చాలా 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 రష్ ఉంటుంది. ఒకనొకప్పుడైతే ఈ బ్రిడ్జ్ కూడా కట్టనప్పుడైతే మాత్రం అమ్మో ట్రాఫిక్ తోటి చాలా అల్లాడిపోయే వాళ్ళం అండి. ఎంతో దూరం చుట్టూతా తిరిగేసి వెళ్లాల్సి వచ్చేది. ఇక్కడంతా బ్లాక్.
వచ్చే భక్తులకి బాధే, మామూలుగా ఉండే అంటే జర్నీస్, స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా చాలా కష్టం ఉండే అప్పట్లో. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల మనకి చాలా అంటే చాలా హెల్ప్ అయిందనమాట. సో నేను అందుకే ఎక్కువ బ్రిడ్జ్ మీద నుంచి ఎందుకు తీస్తున్నాను అంటే కింద నుంచి మనం అంతా క్యాప్చర్ చేయలేనండి, ఇంత మీకు క్లియర్గా చూపించడానికి అవ్వదు. అంటే ఒక్కదాన్ని కదా వెళ్ళడము, వెళ్ళి తీయడం అనేది, అది కూడా బండి మీద, నాకు పక్కన ఎవరు తోడలేరు కదా ప్రజెంట్. సో ఎవరైనా ఉండుంటే ఖచ్చితంగా నేను లోపల దాకా వెళ్ళడానికి ట్రై చేసేదాన్ని. అట్ ప్రజెంట్ అయితే లేదు. ఇన్ కేసు ఈ లోపు ఏమైనా కుదిరితే నేను ఖచ్చితంగా లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. చూడండి భక్తులందరూ కూడా అలా వెళ్తూ ఉంటారు. ఇదంతా ప్రకాశం బ్యారేజ్ అనమాట. ఇదంతా కృష్ణా రివర్ వాటర్ ఉంటుంది కదా, గేట్లు ఎత్తితే వాటర్ వస్తుంది అనమాట. సో ప్రకాశం బ్యారేజ్ అనేది ఇట్లా డివైడ్ అవుతుందండి. అంటే రూట్స్ ఉంటాయి కదా, హైదరాబాద్ రూట్కి వెళ్ళేది, ఇటు ఏలూరు వెళ్ళేది, ఇట్లా వేరే వేరే ప్లేసెస్ ఉంటాయండి, గుంటూరు రూటు ఇలా అనమాట. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎలా కనిపిస్తుందో అలాగే నాకు అనిపిస్తుంది అనమాట. ఇట్లా వీడియో అనేది షూట్ చేస్తున్నప్పుడు నాకు అట్లా ఫీల్ అయింది. ఎందుకంటే నేను అక్కడ తిరుపతి కూడా నేను వెళ్ళలేదండి, ఎప్పుడు దుర్గమ్మ వారిది ఇట్లా చూడటం వరకే. కానీ లోపలికి మాత్రం లాస్ట్ ఇయర్ దసరా వెకేషన్, దసరా పండగ ముందు రోజు వెళ్ళానమాట కరెక్ట్గా. అంటే అమ్మవారిని అలంకరిస్తారు కదా రోజుకు ఒక రూపంలో, అప్పుడు చూస్తానమాట. సో ఇలా అనమాట. మొత్తం మీద అయితే నేను అక్కడక్కడ బ్రిడ్జ్ మీద వెళ్ళడం, ఆగడం, మీకోసం వీడియో ఎంత అయితే షూట్ చేయగలను అంత మటుకైతే నీట్గా బ్యూటిఫుల్గా నేనైతే ట్రై చేశాను. అప్పటికి మంచు పడుతుందండి, ఓ పక్క ఎండ వస్తుంది, ఇంకో పక్క మంచు పడుతున్నట్టుగా కూడా ఉంది, ఫాగ్ అనమాట, కమ్మేస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు అంతా బ్లాక్గా ఉంది కాబట్టి మనకి అక్కడ వెహికల్స్ అన్నీ కనిపించట్లేదు, అయితే ఫుల్ రష్ ఉంటుంది అనమాట. ఇప్పుడు పైన వెళ్ళినప్పుడు మాత్రం నేను మార్నింగ్ టైంలో వెళ్ళాను కదా, అప్పుడు బాగానే ఉంది. మళ్ళీ ఈ ఆఫ్టర్నూన్ టైంలో మళ్ళీ కాస్త 11 o'clock ఆ టైంకి మేము బయటకు వెళ్ళాల్సి వచ్చి మళ్ళీ వెళ్తే అప్పుడు అసలు ఈ రోడ్ అంతా కూడా, అంటే ఈ హైవే బ్రిడ్జ్ కూడాను ఫుల్గా బ్లాక్ అనేది ఉండిపోయింది అనమాట. సో చూస్తున్నారు కదా, సెల్ఫీ స్టిక్ ఒకటి పట్టుకొని డ్రైవ్ చేసుకుంటూ ఒక హ్యాండ్ తోటి అయితే ఇట్లా నా అంతటి నేనే తీసుకోవాల్సి వచ్చింది వీడియోలన్నీ కూడా మ్యాక్సిమం. అందుకే నేను ఎంత కష్టపడుతున్నానో, అంటే ఎలా తీయడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపించి మీకోసం చూపించడం కోసం. అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఓకే అండి, ఇట్లా ఇప్పుడు మాల వేసుకున్న వాళ్ళు వచ్చినంత మటుకు ఓకే. కానీ చాలామందికి రావాలి, విజయవాడ చూడాలి అని అనుకుంటారు కదా, వాళ్ళందరూ చూడటం కోసమే నేను ఈ వీడియో అనేది ఇంత జాగ్రత్తగా కష్టపడి చాలా ఓపిక్గా అయితే షూట్ చేశాను అనమాట. చూడండి నైట్ టైంలో కూడాను చక్కగా భక్తులందరూ కూడాను ఇలా రోడ్ల మీదే అంటే వాళ్ళు వర్క్స్ చేసుకుంటూ వెళ్తూ కూడాను భజన సంథింగ్ అంటాం కదా, పూజ, అమ్మవారికి పాటలు పాడుకుంటూ ఏదో అంటారు, కీర్తిస్తూ సంథింగ్ అట్లా చేస్తూ అయితే ఖచ్చితంగా చక్కగా అలా నడుస్తూ ఉన్నారు, దేవుడికి దండం పెట్టుకుంటూ వెళ్తూ కూడాను. అయితే నైట్ టైంలో కూడాను కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా. అవి ఏంటి అనేది ఇరుముళ్ళు అంటారండి, నాకు తెలియదు ఇంకంటే, అంతకుమించి నేను ఇంకెక్కువ చెప్పలేను, నా గురించి మీకు తెలుసు కదా. సో నాకు ఇవన్నీ ట్రెడిషన్ ఇవి తెలీదు, అందుకే నాకు ఎంత మటుకు తెలుసు అంత మటుకే నేను చెప్తున్నాను. నేను అసలు యాక్చువల్లీ వాయిస్ కూడా ఇవ్వకుండా ఓన్లీ మ్యూజిక్ ఒక్కటి పెట్టేసి వదిలేద్దాం అనుకున్నానండి. ఎందుకంటే దేవుడి గురించి చెప్పాలంటే చాలా తెలిసి ఉండాలి, తెలియకుండా నేను చెప్తున్నాను కదా. చెప్పడం అంటే నేను దేవుడి గురించి నేను ఎక్కువ అటు ఇటు ఏం చెప్పట్లేదండి, భక్తులు ఈ విధంగా వస్తూ ఉన్నది మీకు చూపించడం కోసం మాత్రం నేను వీడియో అనేది షూట్ చేశాను. నేనేమి తప్పుగా అయితే ఏం చెప్పట్లేదు కదా, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి తెలియదనే చెప్తున్నానండి. తెలియని వాళ్ళు ఎందుకు పెట్టారని మీరు క్వశ్చన్ చేస్తే నా దగ్గర ఆన్సర్ ఉండదు. నాకు తెలిసినంత మటుకు నేను తీస్తున్నాను, షూట్ చేస్తున్నాను, మీకైతే పోస్ట్ చేస్తున్నాను అంత మటుకే. కానీ ఎంతోమంది భక్తులతో అయితే విజయవాడ అంతా కూడాను చాలా కలకల్లాడుతూ చాలా బాగుంటుంది. దుర్గమ్మ వారి ఆలయ ఆవరణం మొత్తం కూడాను ఫుల్గా ఇదే హడావుడిగా ఉంటుంది. శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి వార్ల దేవస్థానం అది, అంటే దుర్గమ్మ వారిది అనమాట. చూసారు కదా, నైట్ అంతా కూడా చక్కగా అయితే జనాలు హడావుడి హంగామా. అది దసరా టైంలో ఇంకొకలాగా ఉంటుంది, ఏంటంటే ఇట్లా మాల వేసుకున్న వాళ్ళు మాత్రమే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంది వస్తారండి. అప్పుడైతే ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది. ఇట్లా మాల వేసుకున్న వాళ్ళు ఈ టైమే కదా, ఈ సీజన్లోనే కదా, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. చూడండి ఓం అంటూ దుర్గమ్మ వారి లైటింగ్స్ కూడాను తన పిక్చర్ అనమాట, అమ్మవారి బొమ్మ విగ్రహం అనాల, విగ్రహం కాదులేండి, బొమ్మ లైటింగ్స్ తోటి సెట్ చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. నైట్ లుక్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి లైటింగ్స్ ఎంత బాగుందో కదా, ఆ కొండంతా కూడాను అలా పెట్టడం అంటే హైలైట్ అబ్బా. అయితే నైట్ టైంలో ఈ షూటింగ్ చేయడం అనేది చాలా కష్టమైన పని అండి. నైట్ టైంలో కూడా ఇలా వెళ్తూ వెహికల్స్ చూసుకోవాలి, రోడ్ చూసుకోవాలి, మళ్ళీ మనకంతా క్యాప్చర్ అవ్వాలి. ఇలా వీడియోస్ అన్ని తీయడానికి ఎంత కష్టపడి ఉంటామో కదా. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకా వీడియో అయితే అయిపోలేదండి, మధ్యలో చెప్పేశాను, జస్ట్ క్యాజువల్గా చెప్పేశాను.
భక్తులందరూ కూడా ఈ విధంగా తోస్తుంటారు. ఎంతో మంది భక్తులకి ఇది చూసినప్పుడు అవును మేము ఇలా వెళ్ళాము, అక్కడ ఉంది ఇక్కడ అని చెప్పేసి వాళ్ళకి మాట్లాడుకోవడానికి కూడా బాగుంటుంది. అందుకే ఈ వీడియో అందరూ కూడా ఒకసారి చూసేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మాల వేసుకుని ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా చూపించండి. ఎందుకంటే ఈ మాలలో ఎవరో ఒకరు మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చండి. మీ ఊర్లో నుంచి ఎంతో మంది వస్తూ ఉంటారు కదా, మీ ప్లేసెస్ నుంచి కూడా, వేరే ప్లేసెస్లో నుంచి అట్లా. చూడండి లోపలికి వెళ్ళారు ఫ్రెండ్స్ అనమాట, మాకు తెలిసిన వాళ్ళు వెళ్తేనే వాళ్ళ దగ్గర నుంచి కూడా వీడియో అనేది లాగేసుకున్నా. ఎందుకంటే నేను వెళ్ళలేదు కదా కిందకి ఆ టైంలో, వాళ్ళు వెళ్ళారు. సో నాకు కొంచెం ఆ వీడియో కూడా పంపించేసేయండి అంటే పంపించారు. అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో కదా. అక్కడ దగ్గరికి వెళ్ళి అంటే నాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేనైతే ఇంకా క్లియర్గా తీసుకుని అక్కడ స్టోరీ కూడా విని మీకు చెప్తాను. ఏంటి అంటే ఈ విగ్రహాలు ఒక్కొక్క విగ్రహానికి ఏంటా అనేది నేను చెప్పేదాన్ని. నేను వెళ్ళలేదు కాబట్టి నేను ఏం చెప్పలేకపోతున్నానండి. బట్ మా ఫ్రెండ్స్ తీశారు చక్కగా, నాకైతే పంపించండి అంటే పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా చూస్తున్నారు కదా, అదంతా కూడా కింద అనమాట. నేనేమో బ్రిడ్జ్ మీద నుంచే తీసాను కదా, మ్యాక్సిమం మీకు కింద లోపలికి వెళ్ళినప్పుడు కింద అనమాట తీసింది. అండ్ లోపలికి వీళ్ళైతే లోపల దాకా వెళ్ళినట్టున్నారు. నేను ఇంకా క్లారిటీగా మాట్లాడలే, బట్ వాళ్ళది స్టేటస్లో చూసే నాకు కావాలి అంటే వీడియో అనేది నాకు పంపించేశారు. సో లోపల ఉన్నది కూడా మీకు చూపించాలని చెప్పేసి నేను మీకు పంపించాను. ఇలా లోపల ఇన్సైడ్ అంతా కూడా చూడండి, బయట నుంచి ఇలా మనం ఒక లైన్లోనే వెళ్ళాల్సి వస్తుందండి. భక్తులందరికీ కూడా ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్లో మాత్రమే అటు ఇటు కూడా క్లోజ్ ఉంటుంది. ఒక లైన్ అలా క్యూలోనే వెళ్ళిపోవాలి అంతే. మీరు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతామంటే కుదరదండోయ్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మొత్తానికి అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే చాలా ఇష్టంతో ఇంట్రెస్ట్గా చాలా ఓపిక్గా ఈ వీడియో అంతా కూడా మ్యాక్సిమం షూట్ చేశాను. ఫ్రెండ్స్ ఇచ్చింది ఈ చిన్న క్లిప్స్ కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా నాకు చాలా హెల్ప్ అయింది. బ్రిడ్జ్ కింద పెట్టారు చూడండి, పైన అంతా బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ కింద ఆవరణంలోనే అనమాట ఇదంతా కూడా అమ్మవారిని విగ్రహ ప్రతిష్ట ఇవన్నీ చేసేసారు. మొత్తం మీద ఇదైతే నేను చూడలేదబ్బా, సో నేను అందుకే దీని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. మొత్తానికైతే మీ అందరి కోసం నేను చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంతో చేశాను. నేను ఇది కష్టమని అయితే అసలు ఫీల్ అవ్వట్లేదు, చాలా ఇష్టంతో చేశాను కాబట్టి మీ అందరికీ కూడా ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చి తీరుతుంది అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇందులో కుకింగ్ ఛానల్ అనమాట మనది, ఎస్పెషల్లీ కుకింగ్ వీడియోస్ చాలా ఉంటాయి. అది కూడా ఒకసారి వెళ్ళి ఛానల్ని విజిట్ చేయండి. క్లియర్గా మొత్తం అన్ని వీడియోస్ ఒక్కసారి అలా చూసినట్లయితే మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది మన ఛానల్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ చిన్న బ్యూటిఫుల్ వీడియో. చిన్నది కాదండి, కొంచెం పెద్దదే. నేను మాట్లాడుతూ ఉన్నానని చెప్పేసి విసుగ్గా ఫీల్ అవ్వద్దు, ఇంట్రెస్ట్గా చేశాను కదా. సో ఎంజాయ్ ద వీడియో, టేక్ కేర్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.